దయచేసి మీరందరూ అత్యంత ప్రేమగా ఎందుకంటే మరి sir. So the most importantly, sir, the factories MSME approaches ద్వారా so విడత MSME కార్యక్రమాలను ప్రారంభం చేయవలసిందిగా కోరుతున్నాం. वस्त्रयुग्माद्य पुष्पाक्षुदानि समर्पयामि यज्ञोपवीतार्थे पुष्पाक्षुदानि समर्पयामि मधव्यो दानेति एकधा ब्रह्मणो आयुष्येधो ददाति मंत्रपुष्पाञ्जलि ओजहि पद्मप्रिये पद्मनि पद्महस्ते पद्मालये पद्मधरायताक्षि पद्मं मयि सन्निधत्स्व यासा पद्मासनस्था विपुलकरिधरी पद्मपत्रायताक्षि गम्भीरावर्तनाभिस्थनवनमिता सुप्रवस्तोत्तरीय we can focus directly on the working capital and also the development of the farm rather than approvals and establishment costs. సో మేము ఇక్కడ ఒక R&D డెవలప్మెంట్ సెంటర్ తీసుకుని మన చుట్టుపక్కల కెమికల్ ఇండస్ట్రీ ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్. వాళ్ళకి 55,500 jobs generated by Andhra Pradesh Industrial Infrastructure Corporation from global మే 1, 2025న తొలి విడతగా మరి చేపట్టినటువంటి MSME కార్యక్రమం గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు శ్రీ అలాగే గౌరవనీయ శాసనసభ్యులు ముప్పు ఉగ్ర నరసింహారెడ్డి గారు విచ్చేశారు. వారందరికీ కూడా హృదయపూర్వక స్వాగతాన్ని వేదిక మీదకు తెలియజేస్తున్నాం. ఆనరబుల్ చైర్మన్ APIIC శ్రీ మంతిన రామరాజు గారు విచ్చేశారు. వారికి హృదయపూర్వక ఆహ్వానం. ఆనరబుల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఇండస్ట్రీ కామర్స్ ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ డాక్టర్ N యువరాజ్ IAS వారు విచ్చేశారు. వారికి హృదయపూర్వక ఆహ్వానం. శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు కన్నుల విందుగా కన్నుల పండుగగా మనందరి ప్రియతమ ఆరాధ్య నాయకులు విచ్చేశారు. దయచేసి అందరు కూర్చోండి. సభా కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ప్రారంభించుకోబోతూ ఉన్నాం. మొట్టమొదటగా తన పరిచయం మీరు కూడా క్రాస్కి వస్తే ఫోటో బాగుంటుంది. सर बैक साइड वीक सर बैक ओके मैडम अपने total area
మనం లే చేసాం సార్. ఇక్కడ నుంచి ఈ రోడ్ లో ఇక్కడ వస్తాం. వీఆర్ రైట్ హియర్ సార్, ఇక్కడ ఉన్నాం సార్. ఎంటైర్ ఏరియా ఇస్ నిమ్స్ సార్, 5 villages 2 mandals సార్. సో మనకు ఆల్రెడీ 2500 acres పొజిషన్ లో ఉంది సార్. నేనేమంటానంటే ఇది 5,000 ఎకరాలు తీసుకొని కన్సాలిడేట్ చేసి బెస్ట్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ పెట్టుకొని ఇక్కడ పోర్ట్ వస్తుంది, నేషనల్ హైవే వస్తుంది, రైల్వే లైన్ ద్వారా పామూరుకి వస్తుంది సార్. కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఎంత 38 టు రామాయపట్నం కూడా రైల్వే లైన్ ప్రపోజల్ 38 kilometers రైల్వే లైన్ ఒకటే దూరం ఉంది. ఇక్కడ వాటర్ ఒకటి సార్, వాటర్ వెలుగొండ వస్తుంది, అది వచ్చేస్తుంది. అది తమరు ఇప్పుడు అనౌన్స్ చేసేవి సార్. ఇక్కడ నుంచి మనం తీసుకుంటాం, అది అయిపోతుంది. ఎక్స్ప్రెస్ వే ఆల్సో సార్ విల్ గెట్ ఆన్ ఇన్ అనదర్ 18 kilometers. BKB ఎక్స్ప్రెస్ వే, బెంగళూరు కడప విజయవాడ ఎక్స్ప్రెస్ వే ఆల్సో ఇంకా దగ్గర ఇంకా 18-20 kilometers దూరం. క్రాస్ అయితే వేరే మనం రోడ్ వేస్తే దగ్గర రోడ్ వేసి ఎంత వస్తుంది, స్ట్రైట్ వేస్తే 15 kilometers ఉంటుంది. 10 to 15 kilometers. బట్ సార్ NH 167 నుంచి మనం BKB మీదకి వెళ్ళొచ్చు. NH 167 is 1.5 kilometers away. దానికి దీనికి కనెక్టివిటీ ఇచ్చేస్తే అప్పుడు కరెక్ట్ గా దీన్ని కూడా స్ట్రైట్ ఇచ్చేసి కానీ చేస్తే బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ఓపెన్ అప్ అవుతుంది ఏరియా. ఈ పక్క ఏరియా సార్, సింగరాయకొండ కూడా ఇచ్చారు సార్ రైల్వే లైన్. సింగరాయకొండ మెయిన్ లైన్ కూడా సింగరాయకొండ దూరం 50 ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఇది నడుకుడి, అది ఎక్కడ ఎంత దూరంలో పామూరు సార్, పామూరు జంక్షన్, పామూరుకి రావాలి. పామూరుకి రావాలంటే 40 kilometers. అది ఒకటే కొంచెం పక్కన రైల్వే సైడింగ్ రైల్వేకి వెళ్ళాలంటే మనకు 40 kilometers ఉంది సార్. We can get a railway siding sir. If we master plan, we can get a railway siding here sir. Like we'll work it. పక్క జిల్లా సార్, పక్క జిల్లా మన నెల్లూరు మనకు కొద్ది దూరంలో మనం వీళ్ళకి ఇచ్చినది అడ్డంకిది మన పాత వాళ్ళకు ఇది వస్తుంది సార్. మనకు JSW ఇచ్చిన ల్యాండ్ కూడా ఉంది సార్, ఆల్మోస్ట్ 2000 acres సార్ ల్యాండ్. అది ఇక్కడ పక్కన దీని పక్కన వస్తుంది సార్. మన పైన చూసినప్పుడు కనపడింది వీళ్ళు ఫోటో తీసుకెళ్ళి సార్. బై రోడ్ వెళ్ళిపోతున్నా, ఇది కార్లో కి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టుల ద్వారా 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలోనూ MSME స్థాపన జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి 4 నిమిషాల ఆడియో విజువల్ దృశ్యాలను మనం ఇప్పుడు వీక్షిద్దాం. Andhra Pradesh, the sunrise state, strategically located with 3 industrial corridors, the third largest coastline. The state offers seamless multimodal connectivity and a 1.4 lakh acre land bank ready for rapid development. The state is geared for speed of doing business, powered by Policy 4.0, world-class infrastructure and skilled talent. Once again, Andhra Pradesh stands on the global stage. The 30th edition of the CII Partnership Summit 2025, organized in collaboration with the Ministry of Commerce and Industry, Government of India, and the Confederation of Indian Industry, guided by the visionary leadership of Honorable Chief Minister Shri Nara Chandrababu Naidu Garu, the state has already attracted investments exceeding $117 billion. That's over 10 lakh crore rupees, creating potential employment for more than 8 lakh people. Today, November 11th, 2025, a landmark day for Andhra Pradesh. 8 major projects are being inaugurated today, representing an investment of 1,993 crore rupees and creating potential employment for over 3,800 people. At the same time, foundation stones are being laid for 30 new projects with a committed investment of 16,646 crore rupees and the potential to generate more than 22,497 jobs across the state. This day also marks a historic milestone for the Andhra Pradesh Industrial Infrastructure Corporation. Under the transformative mission, One Family, One Entrepreneur, Andhra Pradesh is empowering its people through enterprise. As part of development of 175 MSME parks in 175 assembly constituencies in the state, 50 parks are being grounded and inaugurated under Phase 2 with project cost nearly 900 crore rupees. Project works and MSME units worth 5,000 crore rupees are being grounded and inaugurated
with over 55,500 jobs generated by Andhra Pradesh Industrial Infrastructure Corporation. From global collaboration to grassroots entrepreneurship, the state continues to build a legacy of prosperity powered by vision, speed, and progress. One family, one entrepreneur, building a million dreams. ప్రతి వ్యక్తి గొప్పగా ఎదగాలనుకోవటంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే మే 1, 2025న తొలి విడతగా మరి చేపట్టినటువంటి ఎంఎస్ఎంఈ కార్యక్రమాలతో పాటుగా ఈరోజు జాతీయ విద్యా దినోత్సవం, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు కూడా మరొక ఈ ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్ 2వ విడత కార్యక్రమం ప్రారంభమవుతోంది. మొట్టమొదటిగా 18,000 కోట్ల రూపాయలతోటి 26,000 మందికి ఉద్యోగ ఉపాధి కల్పించే విధంగా చేపట్టినటువంటి కార్యక్రమాలను ఇప్పుడు గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి చేతుల మీదుగా వాటిని వర్చువల్గా ఇనాగరేషన్ చేస్తారు. వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. మనందరం కూడా ఇనాగరేషన్ అయిన వెంటనే కరతాళ ధ్వనులు తెలియజేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొక ప్రాజెక్టుని ఇప్పుడు మీ చేతుల మీదుగా 2వ విడత ఎంఎస్ఎంఈ కార్యక్రమాలను ప్రారంభం చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చప్పట్లు ఘనంగా ఒక్కసారి కృతజ్ఞతాంజలి మీకు తెలియజేస్తున్నాం సార్. ప్రస్తుతం ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ మెగా గ్రౌండింగ్ అండ్ ఇనాగరేషన్ మేళా తరఫున మరి మనకున్నటువంటి లక్ష్యం 1,00,000 ఉద్యోగాల కోసం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఇనాగరేషన్ ఇప్పుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారు వర్చువల్ ఇనాగరేషన్ చేస్తారు.
ధన్యవాదాలు సార్. గురి తప్పని రామబాణం అనుకున్న చోటికి ఎటువంటి విభేదం లేకుండా లక్ష్యాన్ని చేరుకుంటుందో అనేక ఆర్థిక సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్తాయని మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి ప్రణాళిక రచన మనకి రుజువు చేస్తుంది. వారితో అనేక మంది యువ పారిశ్రామికవేత్తలు పెద్దలు వారు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాకుళం గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు ఓగర్ నరసింహారెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఏపీఐఐసి చైర్మన్ రామరాజు గారు, సెక్రటరీ యువరాజు గారు, కలెక్టర్ గారు, ఈరోజు ఇక్కడనే కాకుండా 87 ప్లేసెస్ నుంచి ఆన్లైన్లో ఉన్నారు. సహచర మంత్రివర్గ సభ్యులందరూ ఉన్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అందరూ కూడా వివిధ ప్రదేశాల్లో ఇండస్ట్రీస్ని ప్రారంభించడం, ఫౌండేషన్ వేసే కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. వీళ్ళు కాకుండా జిల్లా యంత్రాంగం, కలెక్టర్ కానీ అదే మరిగా మిగిలిన అధికార యంత్రాంగం మొత్తం అక్కడున్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే మొన్న ఒక తుఫాను వచ్చింది. ఆ తుఫాన్లో సమర్థవంతంగా పనిచేశాం. అధికారులు అనధికారులు అంటే ప్రజాప్రతినిధులు కలిసి పనిచేశాం. దానివల్ల ప్రాణ నష్టం తగ్గించాం, రియల్ టైంలో మానిటర్ చేశాం, చాలా వరకు ఆస్తి నష్టాన్ని తగ్గించామంటే అది ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి సుపరిపాలన అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అలాంటి అందరికి కూడా లైన్లో ఉండే అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. వీళ్ళు కాకుండా కాబోయే పారిశ్రామికవేత్తలు వాళ్ళందరినీ కూడా లైన్లోకి రమ్మన్నాం. ఇంకొక పక్క నేను పనిచేసేది భావితరాల భవిష్యత్తు కోసం. ఇక్కడే పిల్లలున్నారు, 7వ తరగతో 8వ తరగతి చదువుకుంటున్నారు. మీరు చదువు పూర్తయ్యే కొందికి మీరు ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఊర్లో కానీ మీ ప్రాంతంలో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. అదే మాదిరిగా ముందందరం కష్టపడేవాళ్ళం. ఇప్పుడు కష్టపడడం కాదు, ఇష్టపడి పనిచేస్తే, స్మార్ట్గా పనిచేస్తే ఏదైనా సాధ్యమని మరొకసారి పిల్లలందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు అందుకనే టీనేజ్ పిల్లలున్నారు, 7వ తరగతి నుంచి. అక్కడి నుంచి ఆలోచనలే మారుతూ ఉంటాయి. అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వంలో భాగస్వాములు చేయాలనుకుంటున్నాను. నేను తీసుకునే ప్రభుత్వ విధానాలు ఈ పిల్లల కోసం, భావితరాల కోసం, వాళ్ళు కూడా భవిష్యత్తులో విధాన నిర్ణయాల్లో భాగస్వాములు చేస్తానని మరొకసారి పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఏ విధంగా ఉపయోగించుకుంటారో చెప్తాను. ఈరోజు నా జీవితంలో చాలా హ్యాపీయెస్ట్ డే. ఎందుకు ఆ మాట అంటున్నానంటే 87 ప్లేసెస్లో ఒక నూతనమైన కాన్సెప్ట్ కోసం, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్, అందరూ ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు. నేను ఉద్యోగమే కాదు, నిన్ను పారిశ్రామికవేత్తగా చేస్తానని చెప్పిన మొట్టమొదటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. అలాంటి ఒక హిస్టారికల్ డే. అనేక సార్లు నేను ముఖ్యమంత్రి అయ్యాను, అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం. అందరూ మాటలు చెప్తారు, నేను చేసిన పనులే నాకు
సాక్ష్యాలు. ఈరోజు హైదరాబాద్ ఉంది, ఎప్పుడో 50 ఏళ్ళు 100 ఏళ్ళు కాదు, 25 ఏళ్లకు మనకు అభివృద్ధి ప్రారంభిస్తే ఈరోజు హైదరాబాద్ దేశానికి ఒక ఆదర్శంగా మోస్ట్ లివబుల్, ప్రతి ఒక్కరూ ఉండడానికి అనుకూలమైన సిటీగా, దేశంలో హైయెస్ట్ తలసరి ఆదాయం వస్తుందంటే అది నేను వేసిన ఫౌండేషన్ అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే భిన్నమైన పరిస్థితుల్లో 17 నెలల నుంచి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నాం. ఎందుకన్నానంటే భిన్నమైన పరిస్థితులని, చాలా సమస్యల సుడిగుండంలో నుంచి మేము పనిచేసే పరిస్థితికి వచ్చాం. పెట్టుబడుల కోసం, మన యువత భవిష్యత్తు కోసం కన్న కలలు ఒక్కొక్కటి నిజం అవుతున్నాయి. ఎన్నికల సమయంలో ఒక మాట చెప్పాను. ఆ రోజు నేను చెప్పింది, నాకు అనుభవం ఉంది, చేశాం, మళ్ళీ హామీ ఇస్తున్నా, సమిక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ని మళ్ళీ బిల్డప్ చేస్తారని నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. అది ఇప్పటికి కూడా మీకు జ్ఞాపకం ఉంటుంది. ఇంకో పక్క పెట్టుబడులు తెచ్చి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నాం. 20 లక్షల మందికి ఉద్యోగాలంటే చాలామంది అవహేళన చేశారు. ఆ దిశగా ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు నుంచి మీరు చూస్తే ఇప్పటికే చాలా వేసాం, ఫౌండేషన్లు వేసాం, ప్రారంభాలు చేసే పరిస్థితికి వచ్చాం. ఈ వారం అంతా కూడా రాష్ట్రం మొత్తం పెట్టుబడుల వెల్లువ, పండగ వాతావరణంలో ఇనాగరేషన్లో ఫౌండేషన్లు వేసుకుంటున్నాం. అయితే ఒక్కొక్కసారి గతాన్ని గురించి ఆలోచించకపోతే భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకోలేం. గత పాలకుల విధ్వంస విధానాలతో పరిశ్రమలు మూతబడ్డాయి, పారిశ్రామికవేత్తలు పారిపోయారు. అంతేకాదు, మా తమ్ముడు అరుస్తున్నాడు. ఆ రోజు మీరు చూస్తే ఎంత భయంకరమైన వాతావరణం అంటే, బుద్ధుండే ఎవరు కూడా చేయరు ఇలాంటి తప్పుడు పనులు. కావాలని చెప్పి కరెంటు ఉత్పత్తి చేసే సోలారు కంపెనీలు ఎంఓయూలు చేశాం. కరెంటు ఉత్పత్తి అవుతుంది, కరెంటు ఉత్పత్తి తీసుకోకుండా వాళ్ళవన్నీ క్లోజ్ చేయమన్నాడు. కరెంటు క్లోజ్ చేయలేరు, ఎందుకంటే ఎండకు వచ్చే కరెంటు వాడుకోకపోతే నష్టం. గవర్నమెంట్కి ఒక ఆబ్లిగేషన్ ఉంది, ఆ ఆబ్లిగేషన్ ఒకవేళ వాడుకోకపోతే వాళ్లకు నష్టపరిహారం కట్టియాలి. ఎవరు చెప్పినా వినలేదు, వితండవాది. వినకపోతే ఏమైందని మీరు ఆలోచిస్తే కోర్టు మొట్టిక్కాయలేసి ఇందులో ఏమీ జరగలేదు, నువ్వు తప్పుడు నిర్ణయాలు చేస్తున్నావు, నువ్వు వాళ్ళందరికీ కాంపన్సేషన్ కట్టియాలని కరెంటు వాడుకోకుండా పారిశ్రామికవేత్తలకు 9,000 కోట్ల రూపాయలు మీరు కట్టిన పన్నులు వాళ్ళకి పే చేసే పరిస్థితికి వచ్చాడు. అంటే 9,000 కోట్లంటే కనీసం మా ఆడబిడ్డలకు ఇంటికి ఒక 10,000 ఇచ్చుంటే ఎంత ఆనందంగా ఉండేవాళ్ళో మీరే ఆలోచించుకోవాలి. ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇలాంటి ఉదాహరణలు 1-2 కాదు. ఏదైతే ప్రజావేదిక కూల్చడంలో ప్రారంభించిన విధ్వంసం రాష్ట్రమంతా కూడా కొనసాగే పరిస్థితికి వచ్చింది. దాంతో ఈరోజు ఆదాయ వనరులు లేకుండా రాష్ట్రం అన్ని విధాల సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఈరోజు మీరు చూస్తే నాకు అనుభవం ఉంది, అన్నీ తెలిసిన డాక్టర్ని, నాకే నాడి అంతుపట్టలేదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే అన్ని రోగాలతో రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికి కూడా మీరు అనుకుంటారు అన్నీ అయిపోతున్నాయని. చాలా కష్టపడుతున్నాం, అన్నీ చక్కదిద్దుతున్నాం.
అక్కడి నుంచి అనేక సవాళ్ళను అధిగమిస్తున్నాం, వ్యవస్థలన్నీ ఘాట్లో పెట్టుతున్నాం. మళ్ళీ మనం వచ్చాం కాబట్టి ప్రపంచంలో అందరికీ నమ్మకం వచ్చింది. నేను కూడా పోయి చెప్పాను, రాబోయే రోజుల్లో మీకు ఇబ్బందులు ఉండవు, ఇది నా గ్యారంటీ, ఇది మా రాష్ట్రం, తప్పకుండా మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చాను. దాంతో మళ్ళీ బ్రాండ్, ఒకప్పుడు ఏపీ అంటే చీచీ అనేవాళ్ళు, ఇప్పుడు ఏపీ అంటే భలే భలే అనే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే మీరు చూశారు, రిలయన్స్ మొదలుకొని అందరూ క్యూ కట్టే పరిస్థితికి వచ్చారంటే ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నా ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని సెప్టెంబర్లో ప్రారంభించిన ఫ్యాక్టరీని ఫిబ్రవరిలో ఇనాగరేషన్ చేస్తున్నారంటే అది ఈ ప్రభుత్వ విధానం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.